వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖ పోర్టుకు సంబంధించిన గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయొద్దంటూ పోర్టు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా గత 200 రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్నారు. సో ఇవాళ ఈ టెండర్ ప్రక్రియ కొనసాగుతుండడంతో వీరంతా కూడా పోర్టు ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ప్రైవేటీకరిస్తున్న అనే విషయాలను కొందరు కార్మికులు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నారు. సార్ చెప్పండి, ఎందుకు దీన్ని ప్రైవేటీకరిస్తున్నారు? ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారనేది అది ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే విశాఖపట్నం పోర్టు ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నది. ఈ సంవత్సరం కూడా 724 కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించింది. అలాగే 3500 కోట్ల రూపాయలు రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నప్పుడు ఎందుకు ప్రైవేటీకరిస్తుందని వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కువంటే దూడ గడ్డి కోసం అన్నట్టుగా వీళ్ళు మెరుగైన వైద్యం కోసం అన్నీ ఒక రూఫ్ కిందే తేవడం కోసం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం షిప్పింగ్ మంత్రి పార్లమెంట్లో ప్రకటించినప్పటి నుంచి కూడా ఏంటంటే అన్నీ కూడా ఒక రూఫ్ కింద తెస్తామని చెప్పి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ప్రకారం వైద్యం అందిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ప్రకారం ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మెరుగైన వైద్యం అందట్లేదు. అయినా ఆ ఖర్చులే ఎక్కువైపోతున్నాయి, ఖర్చులు తగ్గించుకోవడం చెప్పి చల్లగా అది చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మోసపూరితం. మినిస్టర్ ప్రకటించింది ఏదైతుందో, షిప్పింగ్ మినిస్టర్ ప్రకటించింది అది కార్మికులు మభ్యపెట్టేది, మోసపూరితం అని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే వందల వేల కోట్ల రూపాయలు ఉన్నప్పుడు కేవలం 171 కోట్ల రూపాయలకి పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తే మనకు గత అనుభవం ఉంది. కరోనా టైంలో పోర్ట్ హాస్పిటల్ నుంచి కరోనా సోకిన కార్మికుల్ని రిఫర్ చేసినట్టయితే వాళ్ళు తక్షణం డబ్బులు రావు కాబట్టి వాళ్ళు గేటు దగ్గర ఏ బెడ్ కేటాయించకుండా గేటు దగ్గరే ఉంచుని చేసి జరిగింది. అదే పోర్ట్ హాస్పిటల్ మన ప్రభుత్వ రంగంలో ఉన్నట్టయితే యాజమాన్యం కరోనా సెంటర్ని కూడా వేసి వందలాది మందికి వైద్యం చేయడం జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉంటేనే లాభం. ఎందుకంటే ఒక పార్కులు కానీ, ఒక విద్యాలయాలు కానీ, ఒక గ్రౌండ్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉంటే ఎక్కడ ప్రభుత్వ రంగం బలంగా ఉంటారో అవన్నీ ఉంటాయి. ప్రైవేట్ రంగం ఉన్నప్పుడు ఇవేవి కూడా ఆఖరికి ప్రైవేట్ రంగం వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంటి దగ్గర ఉండి ఒక ఉద్యోగికి సంబంధం లేకుండా ఇది చేస్తుంది. అందుకని ఇది కేవలం పెట్టుబడిదారులు దోచి పెట్టడానికి, అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేను ఆనుకొని ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప ఇది 40,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ బెనిఫిషరీస్ వాళ్ళ ప్రయోజనాలకు ఏమాత్రం కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. సార్ మీరు చెప్పండి, దాదాపు 40,000 మంది కార్మికులు కూడా ఈ హాస్పిటల్ అంటే నిత్యం వైద్య సేవలు అందించుకునేవారు గతంలో కూడా. సో ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరిస్తున్న మీరు ఎలా వ్యతిరేకిస్తున్నారు? అంటే 40,000 మంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అందులో రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత విడోస్ ఉన్నారు. ఈ చనిపోయినటువంటి వాళ్ళు విడోస్. అలాగే పోర్టును అనుసరించినటువంటి అనేక సంస్థలు ఉన్నాయి ఇక్కడ. ఆ పోర్టులో అందులో భాగంగా వాళ్ళకు కూడా వైద్య సౌకర్యం అనుకుంటుంది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే 300 బెత్తలు కడతా ఉంటున్నారు అక్కడ పడకలో, అందులో 30 ఇస్తాం మీకు అంటున్నారు. అంటే 40,000 మందిలో 330 పడకలు ఇస్తే అంటే మిగిలిన వాళ్ళు అందరూ ఏమవ్వాలి? అది మా ప్రశ్న. కాబట్టి అందరికీ వైద్యం జరగాలంటే పూర్తి స్థాయిలో ఇది పోర్ట్ మేనేజ్మెంటే దీన్ని నడపాలనేది మా నినాదం. గతంలో కూడా పోర్టే నిర్వహించేది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? గతంలో పోర్టు చాలా మెరుగైనటువంటి వైద్యం అందించింది. తర్వాత ఏమైందంటే అపాయింట్మెంట్స్ లేవు అక్కడ. ఆ అపాయింట్మెంట్ మంచి డాక్టర్లు అందరూ రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. డాక్టర్ లేకపోవటం వల్ల టెంపరీగా తీసుకున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం, మీకు గవర్నమెంట్ అడ్డు ఉన్నట్లయితే అపాయింట్మెంట్ చేయడానికి మీరు టెంపరీగా తీసుకోండి, ఆ వైద్యం చేయించండి. అంతేగాని మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తే వాడు ఏం చేస్తున్నారంటే పోర్టు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, పేషెంట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సరైనటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహారం చేస్తున్నారు. ఇవన్నీ తగ్గాలంటే మీరే పోర్టు మేనేజ్మెంటే బాధ్యత తీసుకోవాలని మేము చెప్తాం. మీరు చెప్పండి, ఎంతో లాభాల్లో ఉన్న పోర్టు ఒక హాస్పిటల్ విషయంలో ఎందుకు ఇలా చేస్తుంది? ఈ ఆరోగ్యానికి సంబంధించి 40,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. అదేనే పోర్ట్ హాస్పిటల్ ఏది లాభాలతో ఉంది. ప్రతి సంవత్సరం కూడా 386 కోట్లు గత సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం 724 కోట్లు వచ్చింది. ఆ లాభాల్లోనూ కొంత భాగం తీసి మనకి పోర్టు హాస్పిటల్కి కేటాయించమని మొదటి నుంచి కూడా మనం యూనియన్లన్నీ డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు 300 బెర్తలు
300 బెడ్స్తోని డెవలప్ చేస్తాం అంటున్నారు. అవి కార్పొరేట్ కంపెనీలకి లాభం చేకూర్చడానికే కానీ, ఎందుకంటే 6 ఎకరాల దగ్గర ల్యాండ్ ఉంది. 6 ఎకరాలు కూడా అందులోని 80% బ్యాంకులు లోన్ పెడితే లోన్ ఇస్తారు. ఆ లోను మిగతా అంతా వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగపడుతుందని, వాళ్ళ సంక్షేమం కోసం అనేసి ఈ విధంగా చూడడం దుర్మార్గం. అందువల్ల పోర్ట్ హాస్పిటల్ సొంత నిధులతోనే పెట్టాలని, ఎంత టెంపరరీ అయినా బయట నుంచి ఇప్పుడు డాక్టర్లు అందరూ వస్తున్నారు, ప్రైవేట్గా వస్తున్నారు. వాళ్ళకే కొన్ని డబ్బులు పెంచి ఇమ్మనేసి మనం యూనియన్గా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అది చెప్పండి సార్, ఫైనల్గా మీరు గత 200 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మొత్తం యూనియన్లు అన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి ఈ ఏదైతే హాస్పిటల్ ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏం చెప్దాం? ఏం చెప్పడం అంటే ఒకటే చెప్దాం అనుకుంటున్నామండి. కారణం ఏంటంటే ఎన్ని రోజులు బట్టి నిరవధిక నిరసన తెలియజేస్తున్నట్టే కారణం ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఇవ్వలేదు, హాస్పిటల్ ప్రైవేట్ చేయలేదు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న హాస్పిటల్ ప్రైవేటైజ్ చేయలేదు. మరి పోర్ట్ అండ్ డాక్స్లో ఉన్నటువంటి 12 రేవుల్లో ఉన్నటువంటి వాటిలో 1-2 చేసి అవి ఫెయిల్ అయిపోయి మిగతావి కూడా చేయలేదు. ఈ ఒక్క పోర్ట్లోనే మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి ప్రైవేట్ పరం చేసేసి ఖర్చు తగ్గించేసి రెండోది ఏంటంటే మెరుగైన వైద్యం చేస్తామంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంక్షేమం చూడరు. 40,000 మంది తాలూకా పోర్ట్ పెన్షనర్స్ అయితేనేమి, సిఎస్ఎఫ్ అయితేనేమి, ఎంప్లాయీస్ అయితేనేమి, తర్వాత పూల్ కాలేజీ వీళ్ళందరి తాలూకా వైద్యం చేయాలనుకుంటే 40,000 మంది మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి నెంబర్ ఇది. అటువంటి వాళ్ళకి వైద్యం చేయాలంటే ప్రైవేట్ వాళ్ళు మెరుగైన వైద్యం ఎలా చేస్తారు? వాళ్ళ తాలూకు వ్యాపారం చేసుకుంటారు. అదే ప్రభుత్వం మన దగ్గర ఉందనుకోండి, మన పోర్ట్ మేనేజ్మెంట్ యాజమాన్యం అయితే వారు సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళు కాబట్టి చేస్తారు. కాబట్టనే మేము బయటికి వెళ్ళిపోతే పెన్షనర్స్గా మాకు రక్షణ లేదు. ఎందుకంటే మేము ఒక్కలమే కాదు, మా తాలూకు డిపెండెంట్స్ వైఫ్ వాళ్ళు ఉన్నారు, మా తదనంతరం వాళ్ళు కూడా చూడాలి. కాబట్టి ఈ విషయంలో ఎక్కడా చేయనటువంటి పరిస్థితులు ఈ ఒక్క పోర్ట్లోనే అత్యుత్సాహంతో చేస్తానంటే ఏంటి దీనికి కారణం? ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏది ఉంటుంది. ఇప్పుడే చెప్పారు సోదరులు జక్కన సత్యనారాయణ గారు, మన లక్ష్మణరావు గారు, సత్యనారాయణ గారు కూడా చెప్పారు ఏంటంటే, పోర్టే దీన్ని నడిపించి ఆ డబ్బులేవో పోర్టే ఖర్చు పెట్టి పోర్టు యాజమాన్యం కింద ఉంటే మాకు న్యాయం జరుగుతుంది అంటున్నారు. అది అక్షరాల నిజం. కారణం ఏంటంటే బయటికి వెళ్తే మాత్రం వ్యాపారం వద్ది, ప్రాణాలు మాత్రం దక్కవు. కారణం ఏంటంటే సరైన వైద్యం దొరకదు. కాబట్టి ఈ పోర్టులోనే ఈ పోర్టు మేనేజ్మెంటే దీన్ని చేయాలి. ఎంత ఖర్చు పెట్టైనా సరే అంత ఖర్చు అవ్వదు. కాబట్టి వీళ్ళ అండర్లోనే చేయాలి. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే విధంగా ప్రైవేటైజ్ చేయకుండా చేస్తున్నారో అలాగే ఈ మిగతా పోర్టులో కూడా చేయకుండా మనొక్క పోర్టులో చేయవలసిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి ప్యాకేజ్ వచ్చినప్పుడు అన్ని పోర్టులో చేయాలి. అన్ని పోర్టులు చేయకుండా మన పోర్టులో చేయవలసిన అవసరం లేదని మేము నిరసన తెలియజేస్తున్నాం. అలాగే కళావని స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది కూడా సంక్షేమం గురించి ఇచ్చినటువంటి వాళ్ళు ప్రైవేటైజ్ చేయడం వల్ల మనం చూసారు కదా, ఒక అబ్బాయి చనిపోయాడు సరైనటువంటి ఇది లేక, సెక్యూరిటీ లేక. ఇలాగా రేపు పొద్దున ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్తే వాళ్ళు మనకి గురించి ఆలోచించరు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే పోర్ట్ హాస్పిటల్ సంబంధించి ఇప్పటికే ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా నడుస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా? ఇప్పుడు టెండర్ల ప్రక్రియ అంటే మేము ఇలాగ నిరసన తెలియచేయడం వల్లే లాస్ట్ టైం ఒకే ఒక టెండర్ వచ్చింది. ఆ ఒక టెండర్ కూడా ఏంటంటే అక్కడ మన విశాఖ డైరీలో కూడా వాళ్ళే పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఉన్న అనుభవం ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సెపరేట్గా వీళ్ళకి ఒక ఓపీ ఉంటుంది, వాళ్ళకి ఒక ఓపీ ఉంటుంది. వాళ్ళ ఓపీలో 500 ఇచ్చిన వాళ్ళకి మాత్రం చక్కగా చూస్తున్నారట. వీళ్ళ ఓపీకి వచ్చేసరికి ఎప్పుడో ఏదో డాక్టర్ వస్తాడు, ఏదో చూసి ఏదో చేసి అవసరమైనటువంటి అన్నిటికీ ఒకటే మందు మాత్ర అయిపోతుందో మాకు సరి చూడలేదు అన్నారు. అదే అతను వాళ్ళే మనకు వచ్చారు. వచ్చిన తర్వాత సింగిల్ టెండర్ వచ్చింది కదా క్యాన్సిల్ చేశారు. తర్వాత సింగిల్ టెండర్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అన్యాయం జరగదు, మీకు న్యాయం జరుగుతుందని మేనేజ్మెంట్ వారు మాకు మాట ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ మన మార్చి 3వ తారీఖున టెండర్ పిలిచారు. టెండర్ పిలిచి ఏప్రిల్ 19వ తారీఖు క్లోజ్ చేస్తాం, 21వ తారీఖు ఓపెన్ చేస్తాం. 21వ తారీఖు ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు కానీ ఎవరైనా టెండర్ వస్తే మేము అమలు పరుస్తాం, లేదంటే లేదు అనే పరిస్థితిలో ఉన్నారు. మన ఈ మధ్యకాలంలో కూడా 5,000 సంతకాలతో చైర్మన్ గారు కూడా మనం నిరసన చేసినట్టు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత 21వ తారీఖు ఓపెన్ చేయడానికి ఓపెన్ చేయలేదు. 28వ తారీఖు పెట్టారు, ఓపెన్ చేయలేదు. మళ్ళీ 5వ తారీఖున పెట్టారు, ఓపెన్ చేయలేదు. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా టెండరు ఈ యాజిటేషన్లు గొడవలు మనం టెండర్ కానీ చేస్తే రేపు పొద్దున మనం హాస్పిటల్ కట్టగలమా లేదా అనే ఆలోచనతో టెండర్లు వచ్చి ఉండి మేము అనుకుంటున్నాం. ఇవాళ 12వ తారీఖున ఏమైనా వచ్చి ఉండుంటే ఓపెన్ చేస్తే ఒకవేళ కానీ ఒకదానికి మించి వచ్చిందనుకోండి, ఇక ఆటోమేటిక్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, లోయెస్ట్ కొటేషన్కి ఇచ్చేసి వాళ్ళు అనుకుని చేస్తారు. అప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఓపెన్ చేయకుండా మాకు అన్యాయం చేయకుండా, ఒకవేళ ఓపెన్ చేసినా సరే వాళ్ళకి సరైనటువంటి కండిషన్స్ లేకపోతే, అంటే మాకు న్యాయం జరిగే కండిషన్స్ లేకపోతే దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. అసలు టెండర్ ప్రొసీజర్నే మాకు అవసరం లేదు, దాన్ని క్యాన్సిల్ చేయాలి. ప్రైవేటైజేషన్ వద్దనే ఈరోజు ఈ నిరసన.
ఏదైతే ఈ పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ఉందో అది ఏళ్ల తరబడి పోర్టు ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా వైద్య సేవలు అందిస్తుంది. దాన్ని అర్థాంతరంగా ఇప్పుడు ప్రైవేటీకరిస్తే అంటే ఏ పోర్ట్ దేశంలో ఉన్న ఏ పోర్టులో లేని కొత్త పద్ధతి విశాఖ పోర్టుకి ఎందుకు అవలంబిస్తున్నారంటూ వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోర్టు యాజమాన్యం ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అంటే ప్రైవేటీకరణ ఆపివేయాలని పోర్టు ఆధ్వర్యంలోనే దీన్ని నిర్వహించాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్, విశాఖ పోర్ట్ ట్రస్ట్ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.